బలవంతపు బ్రాహ్మణ్యం అనే ఒక సామెత ఉంది. అట్లాగే ఇప్పుడు బ్రాహ్మణులకు సంబంధించి గతంలో జరిగిన పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి హిందూ సంఘాలకు సంబంధించినటువంటి ఒక పోస్ట్ చూద్దాం. కాశ్మీర్లో బ్రాహ్మిన్స్ని బలవంతంగా ముస్లిమ్స్ మతం మార్చారు. మాలిక్ కాఫర్ రాజ్పుత్ అతని ఖిల్జీలు కొజ్జాలుగా మార్చారు. తర్వాత కాలంలో వాళ్ళు తిరిగి హిందువులుగా మారడానికి హిందూ సమాజం దగ్గరకు వస్తే నాటి పెద్దలు వాళ్ళని వద్దని తిరస్కరించారు. ఆ తిరస్కరణ సహించలేక వాళ్ళు హైందవ వ్యతిరేకులుగా, బ్రాహ్మణ ద్వేషులుగా మారారు. హిందూ దేవాలయాలను అపవిత్రం చేశారు. హిందూ దేవాలయాలను కొల్లగొట్టారు. దేవతా విగ్రహాలను పగలగొట్టారు. హిందూ చక్రవర్తులు మోసపూరితంగా ఓడించి వధించారు. బయట నుంచి వచ్చిన ఒరిజినల్ ముస్లింల కంటే బలవంతంగా మతం మార్చబడినటువంటి ఈ కాఫిర్ ముస్లింస్ హిందుత్వానికి తీరని నష్టం కలిగజేశారు. ఆఖరికి ఉమర్ అబ్దుల్లా ముఫ్తీ కుటుంబాలు కాశ్మీర్ని ఎంత సర్వనాశనం చేసినాయో కళ్ళారా చూసాం. ఒరిజినల్గా వాళ్ళు సారస్వత బ్రాహ్మణులు. మాలిక్ కాఫర్ శ్రీరంగాన్ని ఎంత దోచుకున్నాడో, ఓరుగోలుని ఎంత నాశనం చేశాడో చూసాం. కాలాపహాడ్ అనేవాడు పూరి ఎలా దోచుకున్నాడో, భారత వైజ్ఞానిక సంపద కేంద్రాలను ఎలా నిర్వీర్యం చేశాడో కోణార్క సూర్య దేవాలయ ప్రాంగణంలో ఇప్పటికీ చూస్తున్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మతం మారిన ముస్లిమ్స్ హిందువుల మీద, హిందుత్వం మీద, జాతీయవాద కార్యకర్తల మీద ఎంత విషయం చెబుతున్నారు ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో గర్వాపసి చేస్తానన్న వాళ్ళకి లోనికి రానివ్వకపోతే మరో కాశ్మీర్ని భారత్ మొత్తం చూడాల్సి వస్తుంది. తప్పు తెలుసుకుని క్షమించమని అడిగి ఇంట్లోకి వస్తానని మన పిల్లల్ని రానివ్వమా, ఆలోచించండి, ఆహ్వానిద్దామా, వెళ్ళకూడదామా అంటూ ఏదైతే గర్వాపసి అంశాన్ని హిందువులే కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి వేళ ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ని ఛానల్లో తీసుకెళ్తున్నారు. కేరళ మలబార్ తీరంలో టిప్పు సుల్తాన్ చేత బలవంతంగా మత మార్పిడి చేయబడిన వాళ్ళు టిప్పు సుల్తాన్ మరణం తర్వాత తిరిగి హిందూ మతంలోకి వస్తామని అంటే ఆనాటి రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థంతో ఇలానే మాట్లాడి వాళ్ళని రాకుండా చేశారు. ఫలితంగా ఈరోజు కేరళ మైనారిటీ ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా మారింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.